హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో డెఫినెట్గా ఎవరైతే మొట్టమొదటిసారిగా అరుణాచలం ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా అయితే ఈ వీడియో అయితే యూజ్ అయితే అవుతుంది. అదేవిధంగా అరుణాచలం గురించి తెలియని వారికి కూడా ఈ వీడియో డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీరు పూర్తిగా అయితే చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సగం సగం స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం కాదు. పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అరుణాచలం మొదటిసారి వెళ్ళే వారికి అయితే నేను ఇచ్చే సలహా అయితే ఈ వీడియో అయితే చెప్తున్నాను. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళే వారికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మెయిన్గా ఏంటంటే, మీరు మొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో దయచేసి ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది మనకు అరుణాచలం అనేది తమిళనాడులో ఉంటుంది. తమిళనాడుకు మనకు బాగానే ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట. సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి నుంచి మనకు చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి అరుణాచలంకు. అదేవిధంగా మీరు ఒకవేళ తిరుపతి చాలామంది ఏంటంటే ప్లానింగ్ ఎట్లుంటుంది అంటే, కొంతమంది తిరుపతి వెళ్తుంటారు అనమాట. తిరుపతి నుంచి అయితే మనకి ఇంకా దగ్గర అవుతుంది. అయితే కొంతమంది ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అంటే టూరు తిరుపతికి వెళ్తారు. తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అరుణాచలం, అదేవిధంగా చుట్టుపక్కల ఏవైతే టెంపుల్స్ ఏవైతే ఉండేవో వాటిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తుంటారనమాట. అయితే మెయిన్గా ఏంటంటే, మనకు అరుణాచలం అనేది మనకు చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోండి. మెయిన్గా ఏంటంటే, మనకు తెలియని ప్రాంతం కాబట్టి, తమిళనాడు కాబట్టి మనకు తెలుగు వస్తుంది కాబట్టి, మనకు తమిళ్ రాదు కాబట్టి, అక్కడ కొంతమందికి తెలుగు వచ్చినా కానీ వాళ్ళు తమిళనాడులో కొంతమందికి తెలుగు అయితే వస్తుంది. వాళ్ళకి తెలుగు వచ్చినా కానీ వాళ్ళు తెలుగులో మాట్లాడరారు, తమిళనే మాట్లాడతారు. మీరు అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ చేయడు. అక్కడ తమిళనాడులో పోయినామంటే ఎవరు సపోర్ట్ చేయడు. మనమన్నా ఇంకా పాపం అంటాం కానీ వాళ్ళు మాత్రం పాపం అని ఏమన్నారు అనమాట. ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నా కానీ మనం రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏమన్నా అడుగుదామన్నా కానీ అక్కడి వాళ్ళైతే ఏం చెప్పారనమాట. కొంతమంది తెలుగు వస్తుంది, మనం మాట్లాడేటప్పుడు మనం తెలుగులో మాట్లాడతాం కాబట్టి మనకి తెలుగు అర్థమవుతుంది. కానీ కొంతమంది అయితే చెప్పారనమాట. కొంతమందికి తెలుగు మాట్లాడడం కూడా రాదనమాట. అక్కడ చాలా జాగ్రత్త ఉండాలన్నమాట. ఎందుకంటే మనం తెలియని ఊరికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎవడు దొంగనో ఎవడు దొరకనో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మెయిన్గా మీరు ఒక్కరు మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తే మీరు ఖచ్చితంగా ఒక్కరు మాత్రం వెళ్ళకండి. ఇంచుమించు 5-6 మంది అంటే టీం మెంబర్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి. టీం మెంబర్స్ ఉండేటట్టు ఉంటే మనకు చాలా ధైర్యంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఊరు పోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఎవడు మంచో ఎవడు చెడో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరైతే ఉండవలసి వస్తుంది. ఇంకోటి ఏదంటే, మనకు బస్సు సౌకర్యం ఉంటుంది అనమాట. మనకు ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో అయిపోయినాయి కాబట్టి మీరు ఫోన్లో బుక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ మరి అరుణాచలం అయితే వెళ్ళొచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఒక్కరు మాత్రం వెళ్ళకండి, టీం మెంబర్స్ మాత్రమే వెళ్ళండి. ఇంచుమించు టీం మెంబర్స్లో 3 నుంచి 4 ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే అది మన సేఫ్ ఉంటుంది. మనకి ఏదన్నా ఇబ్బంది అనిపించినా కానీ ఒకడు కాకుండా ఇంకోటి సాయం చేసేటట్టు ఉండాలన్నమాట. అది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.